అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనము నిష్పత్తి మరియు అనుపాతం అనే చాప్టర్ నుండి డిఫరెంట్ మోడల్ చూస్తున్నాము. ఇప్పుడు మనం కొన్ని మోడల్స్ చూద్దాం. ఒక తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య 60. బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 7:5 అయిన బాలుర సంఖ్య ఎంత? ఇక్కడ ఏమనిచ్చారంటే మొత్తం విద్యార్థులు 60 ఇచ్చారు. అలాగే నిష్పత్తి బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 7:5 అని ఇచ్చారు. సో దీని ఒరిజినల్ మెథడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, ఇక్కడ మొత్తం విద్యార్థులు కాబట్టి ఇక్కడ కూడా రాసులు మొత్తం చూసుకోవాలి. సో రాసులు మొత్తం చూసుకుంటే 7 + 5 = 12 వస్తుంది. సో ఒక రాశి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక రాశి వాల్యూ టోటల్ బై రాసులు మొత్తం చేసుకుంటే =5 వస్తుంది. సో మనకి ఇక్కడ ఒక రాశి వాల్యూ 5 వచ్చినప్పుడు మనకు కావాల్సింది బాలురు ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి బాలురు ఎన్ని రాసులు ఉన్నాయి? 7 రాసులు ఉన్నాయి. సో 7 రాసులు దీని నుంచి 7 × 5 ఫైండ్ అవుట్ చేస్తే 35. బాలుర సంఖ్య 35 వస్తుంది అన్నమాట. ఇలా కాకుండా దీనికి షార్ట్ కట్ మెథడ్ ఎలా చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో 7×5 = 12 కాబట్టి 12 60 అయింది. అప్పుడు మనకు కావాల్సింది ఎంత? 7 ఎంత? సో ఎంత ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటే ఎక్స్ ఇది వెళ్తే 60 × 7/12. సో 12 5 60, 5 7 35. ఎక్స్ =35. మామూలుగా అయితే ఒరిజినల్ మెథడ్ అంటే ఒకటి ఫైండ్ అవుట్ చేసి తర్వాత దాని నుంచి మనకి ఎన్ని రాసులు కావాలో అన్ని రాసుల్ని మల్టిప్లికేషన్ చేసుకుంటాం. దాన్ని కొంచెం షార్ట్ కట్గా చేయాలి అని అనుకుంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సమ్ చూడండి. 120 kgs కలిగిన మిశ్రమంలో రాగి మరియు జింకుల మధ్య నిష్పత్తి 5:3 అయిన రాగి బరువు ఎంత అని అడిగారు. అంటే మొత్తము రాగి జింకు రెండు కలిపి 120 kgs ఉన్నాయి. వాటి నిష్పత్తి 5:3లో ఉంది. అయినా సరే మనకు ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే రాగి బరువు ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ 120 kgs. ఇచ్చిన నిష్పత్తి 5:3 అంటే రాసుల మొత్తము =8 అవుతుంది. సో 8 = 120. సో 8 = 120 అయినా మనకు కావాల్సింది 5 కాబట్టి 5 ఎంత? సో దీన్ని ఎక్స్ అనుకుంటే దీని నుంచి ఎక్స్ = 120 × 5/8. సో దీన్ని 4 2s are 8, 4 3s are 3, 12, 0 మళ్ళీ 2 15s =5 15s =75. సో ఆ మిశ్రమంలో రాగి బరువు 75 kgs ఉందన్నమాట. ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇంకొక సమ్. ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 91. పాస్ అయిన వారు మరియు ఫెయిల్ అయిన వారి మధ్య నిష్పత్తి 5:2 అయిన ఫెయిల్ అయిన వారి సంఖ్య ఎంత? టోటల్ సంఖ్య 91 ఇచ్చారు. నిష్పత్తి పాస్ అయిన వారు 5, ఫెయిల్ అయిన వారు 2 అన్నమాట. సో ఫెయిల్ అయిన వారి సంఖ్య ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు 2. సో 91. సో 5:2 కాబట్టి ఇది 9 వస్తుంది.
5 + 2 = 7, 7 వస్తుంది. నెక్స్ట్ టోటల్ 91. సో 7 = 91 అయితే మనకు కావాల్సిన 2 కాబట్టి 2 ఎంత? సో దీని నుంచి x = 91 × 2/7. 7 ఇది 1 7 3 21 13 2 26. సో ఫెయిల్ అయిన సంఖ్య విద్యార్థుల సంఖ్య 26 అన్నమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. రేడియో మరియు వాచ్ ధరలు కలిపి 2600. వాటి ధరల మధ్య నిష్పత్తి 8:5 అయిన గడియారం ధర ఎంత? ఇక్కడ రెండు కలిపి అన్నమాట. రెండు కలిపి కాబట్టి ఈ రెండు వాల్యూస్ని కూడా మనం కలుపుకోవాలి. 8:5 కాబట్టి రెండు కలిపితే 13 వస్తుంది. సో 13 2600 అయితే అయినా రేడియో మరియు వాచ్ గడియారం కాబట్టి వాచ్ అంటే 5, ఇది రేడియోది. సో వాచ్ 5 ఫైండ్ అవుట్ చేయాలి. 5 ఎంత? సో దీని నుంచి x = 2600 × 5 13 2 26 200. సో x = 5 200 1000. సో ఆ గడియారం వాల్యూ 1000 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఒక సమ్ చూడండి. ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య 72 మరియు బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 7:5 అయిన బాలుర సంఖ్య బాలికల కన్నా ఎంతమంది ఎక్కువ? ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే బాలురు సంఖ్య ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, బాలికల సంఖ్య ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు బాలురు కన్నా బాలికలు ఎంతో రెండు ఫైండ్ అవుట్ చేసి సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత అది డిఫరెన్షియేషన్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు బాలుర సంఖ్య బాలికల సంఖ్య మన ఒరిజినల్ మెథడ్ ద్వారా చూద్దాము. సో మొత్తం విద్యార్థులు టోటల్ 72. ఇచ్చిన నిష్పత్తి 7:5 సో రాశిలో మొత్తము ఎంత అవుతుందంటే 7 5 12 అవుతుంది. సో ఒక్క రాశి వాల్యూ ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 72/12 6 వస్తుంది. సో 1 = 6 వస్తుంది ఒక రాశి వాల్యూ. అప్పుడు ఇచ్చిన నిష్పత్తి 7:5 అంటే ఇది బాలరు 7 × 6 = 42 అంటే బాలుర సంఖ్య. బాలికలది 5 × 6 సో 30 బాలికల సంఖ్య. ఇప్పుడు అడిగింది ఏంటంటే బాలికల కన్నా ఎంతమంది ఎక్కువ ఉన్నారు? బాలికల కన్నా ఎంతమంది ఎక్కువ ఉన్నారంటే బాలురు ఎంతమంది ఉన్నారు 42 మైనస్ బాలికలు ఎంతమంది ఉన్నారు 30 = ఎంత 12 అంటే 12 మెంబర్స్ బాలికల కన్నా ఎక్కువ ఉన్నారనమాట. ఇది ఇలాగా ఒరిజినల్ మెథడ్ ద్వారా ఎలా చేస్తాము, దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ మనం దీని ముందు చెప్పుకున్న లెక్కలకి ఎలా అయితే షార్ట్ కట్ చెప్పుకుంటున్నామో అలా షార్ట్ కట్ ద్వారా చేయాలి అని అంటే ఇక్కడ టోటల్ రాసుల సంఖ్య 12 ఇచ్చారు కదా. సో 12 = టోటల్ = 72 అయినప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి? బాలికల మధ్య ఎంతమంది ఎక్కువ అంటే డిఫరెన్షియేషన్ కావాలి కాబట్టి రాసుల యొక్క డిఫరెన్షియేషన్ ఎంత వస్తుంది? 7 - 5 = 2 అంటే 2 పర్సన్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు ఆ 2 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో
ఇక్కడ దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ 2/12 6 టైమ్స్ పోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇలాగా షార్ట్ కట్ ద్వారా ఇలా చేయొచ్చు. సో మనకు ఒరిజినల్ మెథడ్ ద్వారా చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మరొక సమ్ చూడండి. ఒక గ్రామం యొక్క జనాభా 650. అక్షరాస్యులు మరియు నిరక్షరాస్యుల మధ్య నిష్పత్తి 8:5 అయిన నిరక్షరాస్యుల సంఖ్య అక్షరాస్యుల సంఖ్య కన్నా ఎంత తక్కువ? సో ఇక్కడ కూడా సేమ్ ది పై మోడల్ ఎలా చేసామో అలాగే టోటల్ 650. సో 8 + 5 ఈజ్ ఈక్వల్ టు 8:5 కాబట్టి ఇది 13 అవుతుంది. సో 8 - 5 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇప్పుడు మనం 8 ఫైండ్ అవుట్ చేయాలి అంటే 13 ఈజ్ ఈక్వల్ టు 650 అయితే 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 650 ఇంటూ 3/13. 13 5s are 13 5s are 65 కాబట్టి 50 టైమ్స్. సో 50 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 150. సో 150 మెంబర్స్ తక్కువ ఉన్నారన్నమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఒక పట్టణంలో ఓటర్ల సంఖ్య 4000. 2 వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగను. వారికి లభించిన ఓట్లు 5:3 అయినా గెలిచిన వ్యక్తికి ఎన్ని ఓట్లు మెజారిటీ లభించను? అంటే టోటల్ 4000 ఇచ్చారు, అలాగే నిష్పత్తి 5:3 ఇచ్చారు. సో మెజారిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. మెజారిటీ అంటే ఒకరికి 5% అంటే 5% అదే 5 పార్ట్స్ వస్తే ఒకరికి 3 పార్ట్స్ వచ్చాయి. సో మెజారిటీ ఏంటంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ అవుతుంది. అంటే 2 పార్ట్స్ మెజారిటీ అవుతుంది కాబట్టి సో ఈజ్ ఈక్వల్ టు 8. ఇది 2 చేస్తుంటే సో 5 - 3 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 8 ఈక్వల్ టు 4000 అయితే 2 ఎంత అవుతుంది అని. సో ఎక్స్ వాల్యూని దీన్ని బట్టి ఫైండ్ అవుట్ చేస్తే 4000 ఇంటూ 2/8 2 4s are 4000. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది అన్నమాట ఆన్సర్. అంటే అక్కడ గెలిచిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తికి మధ్య 1000 ఓట్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఒక తరగతిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 7:4. బాలుర సంఖ్య 35 అయిన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ 7:4 నిష్పత్తి ఇచ్చాడు. ఓన్లీ బాలుర సంఖ్య అన్నమాట. ఇది బాలురు, ఇది బాలికలు. ఇది ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే 7% మాత్రము 35 ఇచ్చాడు. మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే ఎన్ని పర్సెంట్ అవుద్దంటే 7 + 4 ఈజ్ ఈక్వల్ టు 11% అవుద్ది. 11% ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 11/7. 7 5s are 35. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 55. సో బాలికల సంఖ్య మొత్తము టోటల్ విద్యార్థుల సంఖ్య ఎక్స్ అంటే టోటల్ విద్యార్థుల సంఖ్య అనుకున్నాం కాబట్టి టోటల్ విద్యార్థుల సంఖ్య 55 అవుతుందన్నమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఒక మిశ్రమంలో పాలు మరియు నీళ్ళు మధ్య నిష్పత్తి 9:5 ఇచ్చారు. నీళ్ళు 40 లీటర్స్ కలిగి ఉన్న అంటే వాటరు 40 లీటర్స్ అనమాట. సో ఇది మిల్క్, ఇది వాటరు. సో 5 ఈజ్ ఈక్వల్ టు 40. సో 5 ఈజ్ ఈక్వల్ టు 40 అయితే 9 + 5 ఈజ్ ఈక్వల్ టు మొత్తం మిశ్రమం అడిగారు కాబట్టి
సో 9 + 5 = 14. 14 = ఎంత? x = 40 × 14/5. 5 8 టైమ్స్ పోతుంది. 8 4 32 అట్లా 11. మొత్తం టోటల్ మిశ్రమం 112 లీటర్లు అవుతుంది. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. కుర్చీ మరియు టేబుల్ ధరల నిష్పత్తి 5:12. కుర్చీ ధర 300 అయిన టేబుల్ ధర ఎంత? ఇక్కడ చైర్ ప్లస్ టేబుల్. చైర్ ఇస్టు టేబుల్ అంటే 5:12 ఇచ్చారు. సో కుర్చీ ధర 300 కాబట్టి దీని వాల్యూ 300. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ వాల్యూ. సో 5 = 300 అయినా 12 ఎంత? దీని నుంచి x = 300 × 12 / 5. 5 1s are 5 6s are 30. సో 60 times 720. సో టేబుల్ ధర 720 రూపీస్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. ఒక తరగతిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 8:5. బాలురు సంఖ్య బాలికల సంఖ్య కన్నా 15 మంది ఎక్కువ అయిన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ నిష్పత్తి ఇచ్చాడు. ఫస్ట్ 8:5. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే డిఫరెన్షియేషన్ ఇచ్చాడు అనమాట. బాలురు సంఖ్య కన్నా బాలికల సంఖ్య 15 మంది ఎక్కువ అంటే ఇక్కడ దీని డిఫరెన్షియేషన్ ఎంత అవుతుందంటే 8 - 5 = 3 అవుతుంది. సో ఈ డిఫరెన్షియేషన్ = 15 మెంబర్స్ అనమాట. అంటే 3 = 15 అయితే ఇక్కడ మళ్ళీ ఏం అడిగాడు? మొత్తం విద్యార్థుల సంఖ్య అడిగాడు. మొత్తం విద్యార్థులు 8 + 5 = 13 పోర్షన్స్ కాబట్టి 13 ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ x = 15 × 13/3. సో 3 5s are 5 13s are 65. సో x = 65. సో ఆ తరగతిలో మొత్తము విద్యార్థులు 65 మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. ఒక మిశ్రమంలో పాలు నీళ్ళు మధ్య నిష్పత్తి 9:5. మిల్క్ అండ్ వాటర్. మిల్క్ 9 పోర్షన్స్ ఉంటే వాటరు 5 పోర్షన్స్ ఉంది. పాలు నీళ్ళ కన్నా 24 లీటర్స్ ఎక్కువ. అంటే పాలు నీళ్ళ కన్నా 24 పోర్షన్స్ ఎక్కువ అంటే 24 లీటర్స్ ఎక్కువ అంటే రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ 9 - 5 = 4. అంటే 4 పోర్షన్స్ = 24 లీటర్స్. అయినా మొత్తం మిశ్రమం ఎంత? మొత్తం అడిగారు కాబట్టి 9 + 5 = 13. 9 + 5 = 14. 9 + 5 = 14. 14 పార్ట్స్ ఎంత అని అడిగారు అనమాట. దీన్ని x అనుకుంటాం. సో x = 24 × 14/4. 4 6s are 24. సో 24 2 84 లీటర్స్. మొత్తము మిశ్రమము 84 లీటర్స్ అవుతుందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు AM Tutorials. Thank you.